వెరీ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. తెలంగాణలో స్థానిక ఎన్నికలకు తెలంగాణ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం లేఖ రాసింది. వచ్చే నెలలోనే ఎన్నికల నిర్వహణకు మొగ్గు చూపించింది. అలాగే రిజర్వేషన్లపై పరిమితి ఎత్తేస్తూ కేబినెట్ లో నిర్ణయం కూడా తీసుకుంది. పంచాయతీరాజ్ చట్ట సవరణకు ఆమోదం తెలిపింది. అయితే కోటా ఎత్తివేత న్యాయ సమీక్షకు నిలబడుతుందా? బీసీ కోటా రగడ సమయంలో ఈ సరికొత్త ఎత్తుగడ రాష్ట్ర రాజకీయాలను హీటెక్కిస్తున్నటువంటి సిచ్యువేషన్. ఏ మేరకు ఇది నిలబడుతోంది? లేదంటే న్యాయ చిక్కులు ఎవరు ఎదుర్కోబోతోందా? లేదంటే నిజంగానే బీసీలని అడ్డం పెట్టుకుని డిక్లరేషన్ పేరుతో ఓటు బ్యాంక్ రాజకీయాలను చేయాలని ఏమన్నా ఆలోచిస్తున్నారా? మాట్లాడదాం. మనతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు సంధ్యారెడ్డి గారు, టీపీసీసీ కార్యదర్శి, గౌతమ్ ప్రసాద్ గారు ఉన్నారు, బీఆర్ సీనియర్ లీడర్, గంగాపురం వెంకటరెడ్డి గారు ఉన్నారు, బీజేపీ అధికార ప్రతినిధి, ప్రొఫెసర్ శేషు గారు ఉన్నారు, పొలిటికల్ అనలిస్ట్, అదేవిధంగా కేవీ గౌడ్ గారు ఉన్నారు, బీసీ లీడర్. వెరీ గుడ్ ఈవినింగ్ అండి, వెల్కమ్ టు ద షో అందరికి కూడా. ఎస్, బీసీ రిజర్వేషన్స్ 42% బీసీ రిజర్వేషన్స్. ఇది ఇప్పటి నుంచి కాదు, డిక్లరేషన్ అప్పటి నుంచి కూడా వస్తుంది. బీసీ డిక్లరేషన్ చెప్పినప్పుడు యూత్ డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఎన్నికలకు ముందు చెప్పినటువంటి అంశాలు ఇవన్నీ. అయితే ఆ తర్వాత 42% రిజర్వేషన్ సంబంధించి మాట్లాడడము, ఇక్కడ నుంచి బిల్లు చేయడము, అది మళ్ళీ గవర్నర్ పంపడం, గవర్నర్ కాస్త అందులో ఏమున్నాయంటూ కేంద్రాన్ని పంపించడము, అది అక్కడ హోల్డ్లో ఉండడము. ఈ లోపే హైకోర్టు ఏమో 30th సెప్టెంబర్ లోపు ఎలక్షన్స్ నిర్వహించాలనడం. ఏం చేయాలి? మేము 42% రిజర్వేషన్స్ ఇచ్చిన తర్వాతే ఎలక్షన్స్ నిర్వహిస్తానంటున్నారు. ఇటుపక్క బీఆర్ఎస్ వెర్షన్ ఒకలా ఉంటే బీజేపీ వెర్షన్ ఇక్కడ వీరిచ్చిన హామీలకి మేమెందుకు అమలు చేయాలి కేంద్రంలో అంటూ ఒక మాట మాట్లాడుతూనే ఈ రిజర్వేషన్స్ లో ముస్లిం రిజర్వేషన్స్ కూడా కలిపారు కాబట్టి అదొకటి మాకు అడ్డుగా ఉంది అన్నారు. ఇంతకుముందు ఎంపీ రఘునాథన్ మాట్లాడుతూ కూడా అదే చెప్పారు. ఇది న్యాయ వ్యవస్థలో నిలబడే విషయం కాదు, దీంట్లో ముస్లిం రిజర్వేషన్ కలిపారు, అయినా సరే ఇదంతా జరగని పని అంటూ కూడా కామెంట్ చేశారు. మరి నిజంగానే న్యాయ వ్యవస్థలో ఉండే విధంగానే ముందుకెళ్తున్నారా? అడ్డంకులు ఉన్నప్పటికీ ప్రజల ముందు నిలబడాలని చెప్పి ముందుకెళ్తున్నారా? మాట్లాడదాం. శేషు గారు, గుడ్ ఈవినింగ్ సార్. నమస్కారం. శేషు గారు, ఇప్పటికైనా సరే 42% బీసీలకు రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతే ముందుకెళ్తాం అంటున్నారు. కమిటీని కూడా వేశారు, ఇంతకు ముందు జరిగినవన్నీ మనం చూసాం. అయితే ఇప్పుడైతే పంచాయతీరాజ్ లో ఉన్నటువంటి ఏదైతే ఉందో దాన్ని ఎత్తేస్తామంటూ చెప్తున్నారు. 200 సెక్షన్ 285 దాని ప్రకారం ముందుకెళ్తే కానీ ఎంతవరకు నిలబడుతుంది అనుకోవచ్చు శేషు గారు? ప్యానెల్ లో ఉన్న వాళ్ళందరికీ నమస్కారం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందు తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలు జరపాల్సినటువంటి ఒక కంపల్షన్ ఉంది. ఆ కంపల్షన్ ఏంటంటే సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు నిర్వహించాలనేది హైకోర్టు సూచన ఉంది. హైకోర్టు సూచన ప్రకారం ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించాలి. అయితే చిక్కుముడి వల్ల ఏంటి అని అంటే, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ప్రధానమైన హామీ బీసీలకు 42% రిజర్వేషన్లు. అయితే ఇప్పుడు నాకు చిన్న డౌట్ ఏమొచ్చింది అంటే, ఇవాళ క్యాబినెట్ లో తీసుకున్న నిర్ణయానికి గతంలో క్యాబినెట్ లో తీసుకున్నటువంటి నిర్ణయానికి తేడా ఏంటిది? ఒక్కటే తేడా. ఏంటి తేడా అంటే, గతంలో క్యాబినెట్ నిర్ణయం తీసుకొని ఏది తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టము 2018లో 285 క్లాజ్ ఏని ఎత్తివేశారు. 285 క్లాజులు ఏముంటుందనంటే 50% రిజర్వేషన్లు మించరాదు అనేటువంటి ఒక క్యాప్ ఉంటుంది. దాన్ని ఎత్తివేసి కేబినెట్ నిర్ణయం తీసుకొని ఆ సవరణని గవర్నర్ కి పంపితే, గవర్నర్ గారు ఏం చేశారు? న్యాయ సలహా కోసం కేంద్ర హోంశాఖకు పంపారు. కాబట్టి దానిపైన నిర్ణయం రాలేదు. మరి ఈ రోజు కేబినెట్ లో తీసుకున్న నిర్ణయం ఏంటది? అదే నిర్ణయం తీసుకున్నారు. బట్ ఆ నిర్ణయాన్ని తీసుకొని ఏం చేశారంటే, మళ్ళా ఇప్పుడు ఎన్నికల కమిషన్ కి పంపారు. ఏమని పంపారు? మేము ఈ పంచాయతీరాజ్ చట్టంలో ఉన్నటువంటి ఈ 285A క్లాజ్ కి సవరణ చేసుకున్నాము. మేము బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తున్నాము. దాని ప్రకారం ఎన్నికలు జరపడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు ఎన్నికల జరపడానికి సమాయత్తం చేయండి అని ఒక లెటర్ పంపించారు. అంటే సెప్టెంబర్ లో మీరు ఎన్నికలు పెట్టండి అని పంపించారు. బట్ దీనికి సంబంధించినటువంటి అంశాన్ని రేపు శాసనసభలో బిల్లు పెట్టి ఆ బిల్లులో ఏం చేస్తారు? ఈ 285 క్లాజ్ ఏ దాన్ని ఎత్తివేస్తారు. ఎత్తివేసిన తర్వాత ఇది ఏమవుతుంది? రిజర్వేషన్లు ఇప్పుడు 42% రిజర్వేషన్లు. మరి ఈ క్లాజ్ లో బిల్లులో ఏం పెడతారంటే, ఎస్సీ ఎస్టీలకు బహుశా 27% రిజర్వేషన్, బీసీలకు 42% రిజర్వేషన్, మొత్తం 69% రిజర్వేషన్ పెడతారు. పెడితే ఒకవేళ బీజేపీ ఓకే అంటది, తర్వాత బీఆర్ఎస్ ఓకే అంటది, కాంగ్రెస్ పార్టీ కూడా ఓకే అంటది. మరి ఇండివిజువల్స్ ఎవరండి? ఓ వ్యక్తులు ఉంటారు కదా, వాళ్ళకు కూడా స్వతంత్రత ఉంటది కదా, వాళ్ళకు కూడా సొంత ఆలోచన ఉంటది కదా. బట్ ఈ బిల్లు పైన
లేకపోతే రాష్ట్ర ప్రభుత్వ కేబినెట్ నిర్ణయం తీసుకొని పంపినటువంటి లేఖ ఏది ఎలక్షన్ కమిషన్ కి, స్టేట్ ఎలక్షన్ కమిషన్ పంపిన లేకపోయినా ఎవరు కోర్టుకు వెళ్ళరా? ఒకవేళ కోర్టుకు వెళ్ళి ఇక్కడ వీళ్ళు ప్రతిపాదించినటువంటి బిల్లులో గాని, వీళ్ళు ప్రతిపాదించినటువంటి సవరణలో గాని రిజర్వేషన్ల పరిమితి 50% దాటిపోయింది, ఇట్లా దీంట్లో ఎలక్షన్ ఎట్లా పెడతారు అని ఒక కాగితం, ఒక చిన్న పిటిషన్ కోర్టులో వేస్తే కోర్టు ఏం చేస్తుందండి? కోర్టు ఏం చేస్తుందంటే కౌంటర్ ఫైల్ ఏమని అడుగుతుంది రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఈ దీనిపైన కౌంటర్ ఫైల్ వేయండి అని అడుగుతుంది. కౌంటర్ ఫైల్ వేసినప్పుడు ఏమనేస్తారు? మేము 50% ఉన్నటువంటి క్యాప్ ని ఎత్తివేసి 69% రిజర్వేషన్ ఇచ్చామంటే అప్పుడు కోర్టు ఏం అడుగుతుంది అంటే, మీరు 1994 చట్టం ప్రకారమే కదా ఈ రిజర్వేషన్ వచ్చింది, 1994 243 DT లో ఉన్నటువంటి చట్టాన్ని సవరణ చేశారని అడుగుతుంది. చేయలేదు అంటారు. ఎందుకంటే అది చేసేది కేంద్ర ప్రభుత్వం చేయాలి, రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం లేదు. తర్వాత ఇంకొక ప్రశ్న అడుగుతుంది కోర్టు. ఏమడుగుతుంది అంటే, 2010లో K. కృష్ణమూర్తి కేసులో మేము ఒక తీర్పు ఇచ్చాము, ట్రిపుల్ టెస్ట్ ఆధారంగానే రిజర్వేషన్లు ఖరారు చేయాలని ఇచ్చాము, దాన్ని ఫాలో అయ్యారని అడుగుతుంది. ఫాలో కాలేదని అడుగుతుంది. ఫాలో కాలేదని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. అప్పుడు కోర్టు ఏమంటదండి? మీరు 94 చట్టము ఫాలో అవ్వలేదు, మేము ఇచ్చినటువంటి తీర్పు గైడ్ లైన్స్ ఫాలో అవ్వలేదు, మీ సొంతానికి మీ చట్టంలో, మీ పంచాయతీరాజ్ చట్టంలో ఉన్నటువంటి ఒక క్లాజ్ ని ఎత్తివేసుకొని వచ్చి ఇక్కడ మీరు 50% క్యాబ్ను దాటి వచ్చి మీరు 42% రిజర్వేషన్, మొత్తం 69% రిజర్వేషన్ లేదా 67% రిజర్వేషన్ ని ఎట్లా ప్రతిపాదిస్తారు అని కోర్టు అడిగితే రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది? రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి సమాధానం ఏంటది? బట్ ఇది చట్టబద్ధం కాదు, ఇది రాజ్యాంగంలో ఉన్నటువంటి తీర్పుకు వ్యతిరేకము, మేము ఇచ్చినటువంటి తీర్పుకు వ్యతిరేకం కాబట్టి కోర్టు ఏం తీర్పు చెప్తుందని తెలుసా అండి? యథాతథ స్థితిని కొనసాగిస్తూ, అంటే 2019లో ఏ రిజర్వేషన్లతో అయితే మీరు ఎన్నికలు పెట్టారో, ఎస్సీ ఎస్టీలకు 27%, బీసీలకు 23%, మొత్తం కలిపి 50% రిజర్వేషన్, 50% ఓపెన్, ఏదైతే యథాతథ స్థితిని కొనసాగిస్తూ మీరు లోకల్ బాడీ ఎన్నికలు పెట్టండి అని కోర్టు ప్రభుత్వానికి సూచన చేస్తే ప్రభుత్వం ఏం చేస్తుందండి? ఇప్పుడు 30వ తారీఖు లోపు ఎన్నికలు పెట్టాలంటే ప్రభుత్వం ఒప్పుకుంది కదా, రేపు అప్పుడు కూడా ఒప్పుకోవాలి. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, 2013లో సుప్రీంకోర్టు దాకా కేసు పోయింది ఇదే అంశం పైన, 2018లో సుప్రీంకోర్టు దాకా కేసు పోయింది. కేసీఆర్ ఇదే అంశం పైన 61.19% రిజర్వేషన్ల కోసం సుప్రీంకోర్టు దాకా పోతే సుప్రీంకోర్టు చెప్పింది ఇది మా మార్గదర్శకాలకు వ్యతిరేకంగా ఉంది కాబట్టి మీరు సవరణ చేసుకోండి అని అంటే 2018 పంచాయతీరాజ్ చట్టంలో మళ్ళా వెనకకు వచ్చేసి 61.19% రిజర్వేషన్ వెనక్కి తీసుకొని వచ్చి మళ్ళీ ఆ క్లాజ్ లో, అంటే ఇప్పుడు మనం చెప్తున్న 285A క్లాజ్ లో 50% అనేటటువంటిది పెట్టారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? ఆ క్లాజ్ ని ఎత్తివేస్తా అంటుంది. ఎత్తివేసుకోండి, అభ్యంతరం లేదు. ఇంకొకటి ఏం చెప్తున్నారంటే, రిజర్వేషన్లని నిర్ణయించేది రాష్ట్ర ప్రభుత్వాలకు స్వేచ్ఛ ఉందని చెప్తున్నారు. పరిమిత స్వేచ్ఛ. ఏ స్వేచ్ఛ ఉన్నది? విత్ ఇన్ ద 50లో మీరు ఎంతైనా ఎవరికైనా ఇచ్చుకోండి, ఆ స్వేచ్ఛ ఉంది. కానీ 50 దాటి మించకూడదు అనేది. కానీ ప్రభుత్వం తీసుకున్న డెసిషన్ ఇప్పుడు ఎందుకు ఇది తీసుకొచ్చింది అనేది ఒక ప్రశ్న. శశి గారు చిన్న బ్రేక్ తీసుకొచ్చి మళ్ళీ మాట్లాడదాం. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టేట్ యూన్. వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. శేషు గారు, మరి ఎందుకు ఈ న్యాయపరంగా ఈ చిక్కులు ఉంటాయని చెప్పి ప్రభుత్వానికి తెలిసే ఉంటుంది, తెలియకుండా అయితే ముందుకు వెళ్లరు. అయినప్పటికీ కూడా పంచాయతీరాజ్ చట్ట సవరణకి ఆమోదం తెలపడము, రేపొద్దుట అసెంబ్లీలో ప్రవేశపెడతామని చెప్పడము, బీసీ రిజర్వేషన్ అయ్యే వరకు కూడా మేము ఎట్టి పరిస్థితుల్లోనే ముందుకెళ్తాము, ఇది ఇక్కడతోనే ఆగిపోలేదు, మిగిలిన రాష్ట్రాల్లో కూడా ముందుకెళ్తుందని ఇటువంటి చాలా కామెంట్స్ వింటున్నాం కదా. ప్రభుత్వం దగ్గర ఆప్షన్స్ లేవు, ప్రత్యామ్నాయాలు లేవు. గత్యంతరం లేనటువంటి పరిస్థితుల్లోనే ప్రభుత్వం ఎత్తుగడ వేసింది. ఇది న్యాయ సమీక్ష ముందు నిలబడదండి. ఇది ఎవరో ఒకళ్ళు ఖచ్చితంగా కోర్టుకు వెళ్తారు, కోర్టులో పిటిషన్ వేస్తే, బట్ ఇది చర్చకు వచ్చినటువంటి సందర్భంలో దీనికి లిగాలిటీ, చట్టబద్ధత, రాజ్యాంగబద్ధత లేదు కాబట్టి ఖచ్చితంగా సుప్రీం కోర్టు కానీ లేకపోతే హైకోర్టు కానీ, ఇప్పుడు హైకోర్టులో ఇది కనుక ఫెయిల్ అయితే మళ్ళా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే సుప్రీం కోర్టుకు వెళ్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ఆలస్యం అవుతుంది అనే విషయాన్ని గమనించాలా. ఇది పాయింట్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే, గత కేబినెట్ ఇదే నిర్ణయం తీసుకున్నప్పుడు ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు, మీరు గమనించారో లేదో. ఏమన్నారనంటే, మేము కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నాము, బీసీలకు 42% రిజర్వేషన్లు ఇద్దామని తీసుకున్నాము, బట్ దీనిపైన ఎవరు కోర్టుకు పోకుండా చూసుకునేటటువంటి బాధ్యత బీసీ సంఘాలదే అని తనని సన్మానించడానికి వచ్చినటువంటి బీసీ సంఘాలతో చెప్పారు. ఎవరన్నా అంటే ఇప్పుడు హైకోర్టు మెట్ల మీద అక్కడ కూర్చోవాలండి, ఎవరన్నా కోర్టులో కేసు వేయడానికి వస్తారా? కేసు వేసేటోళ్ళని కాళ్ళు పట్టుకొని చేతులు పట్టుకొని బతిలాడి కేసు వేయకుండా అంటే ఎవరన్నా ఊరుకుంటారండి? ఇది ప్రజాస్వామ్యం. ఇంకొక వర్షం కూడా వినిపిస్తుంది శేషు గారు, ఒకవేళ అడ్డుకుంటే ప్రజలు చూస్తున్నారు, బీసీ నేతలు చూస్తున్నారు, అడ్డుకునే ప్రయత్నం ఏ రాజకీయ పార్టీలు చేస్తున్నారు,
క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు కదా అని. ఇది ప్రజాస్వామ్యం అండి, ఎవరి హక్కుల్ని ఎవరు కాదనేది ఉండదు. బట్ ఇక్కడ ఇండివిజువల్స్ ఏం చేస్తారంటే పార్టీలు వెళ్ళకపోవచ్చు, ఎందుకంటే పార్టీల పైన బీసీ వ్యతిరేకాన్ని ముద్ర పడుతుంది కాబట్టి పార్టీలు వెళ్ళకపోవచ్చు. కానీ ఇండివిజువల్స్ ఉంటారు. ఇండివిజువల్స్ ఏ ఒక్క వ్యక్తి వెళ్ళి మీరు హైకోర్టులో కేసు వేసినది ఈ అంశం పైన ఖచ్చితంగా దానిపైన విచారణ జరగాలి. విచారణ జరగటానికి టైం పడుతుంది. బట్ విచారణలో ఈ ప్రశ్నలన్నీ హైకోర్టు అడిగితే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర సమాధానాలు ఉండవు. ఒకవేళ సమాధానాలు ఉన్నా అవి వ్యాలిడ్ సమాధానాలు ఉండవు. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ హైకోర్టు ఇచ్చేటటువంటి తీర్పు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటే మళ్ళా ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టులో కూడా ఇట్లాంటి కేసులు అనేకంగా జరిగాయి. ఆ రిఫరెన్సెస్ అన్ని ఏం చెప్తున్నాయనంటే 50% దాటొద్దని చెప్తున్నాయి. బట్ ఇక్కడ మీరు ఏ బేస్ పెట్టుకున్నా ఇది బిల్లు రూపంలోకి పట్టుకురావాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. మీకు ఇక్కడ ఒక్కొక్క పాయింట్ చాలా వ్యాలిడ్ పాయింట్ చెప్తాను. ఇప్పుడు రాష్ట్రాలకు స్వేచ్ఛ ఉంది ఈ రిజర్వేషన్లు అమలు చేసుకోవటంలో అనంటే మీకు 2 ఉదాహరణలు చెప్తాను. ఈడబ్ల్యూఎస్ విషయంలో అదే చెప్పింది సుప్రీంకోర్టు. తర్వాత ఎస్సీ వర్గీకరణ విషయంలో కూడా రాష్ట్రాలకు స్వేచ్ఛనిస్తున్నాము ఈ రిజర్వేషన్లు అమలు చేయటంలో అన్నారు. ఎప్పుడు అది బిల్లు చట్ట రూపంలోకి వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు. కానీ మా బిల్లు చట్ట రూపంలోకి రాలేదు. చట్ట రూపంలోకి రానప్పుడు మీరు ఈ విధమైనటువంటి రిజర్వేషన్లు కల్పించేటటువంటి అవకాశం రాష్ట్రాలకి స్వేచ్ఛ ఉండదు, రాష్ట్రాలకు అధికారం లేదు. కాబట్టి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంచి ఉద్దేశంతో చేసి ఉండొచ్చు. బట్ దానికి లీగల్ శాంటిటీ ఏంటది, మీకు చట్టం ఇచ్చేటటువంటి శాంటిటీ ఏంటది, కాన్స్టిట్యూషనల్ శాంటిటీ ఏంటి, ఇవన్నీ చూడాలి కదా. మీరు 94 చట్టాన్ని వైలేట్ అయినట్టే, 2010లో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి కె కృష్ణమూర్తి కేసులు ఇచ్చిన తీర్పుని వైలేట్ అయినట్టే. బట్ 2 ముఖ్యమైనటువంటి అంశాల్లో వైలేషన్ జరిగితే ఇది నిలబడుతుందా? ఖచ్చితంగా న్యాయ సమీక్షలో ఇప్పుడు క్యాబినెట్ తీసుకున్న నిర్ణయమైనా ఉండకపోవచ్చు. రేపు శాసనసభలో పెట్టే బిల్లు కోటా ఎత్తివేత 285A క్లాస్ ఎత్తివేత. బట్ అవి దాని ద్వారా వీళ్ళు ఇచ్చినప్పుడు కూడా అది నిలబడదు. కాబట్టి దీని మీద రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరమే ఉంటుంది. వెంకటరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే మేడం, చెప్పండి. ఫస్ట్ నుంచి మీరు చెప్తానే ఉన్నారు ఈ 40% రిజర్వేషన్ మేము సమ్మతమే కానీ ముస్లిం రిజర్వేషన్ దీంట్లో కలిపారు కాబట్టి అని. ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం తీసుకున్నటువంటి కొత్త డెసిషన్ ఏదైతే ఉందో సవరణ పంచాయతీరాజ్ చట్ట సవరణకు సంబంధించి ఆమోదం తెలపడము, దీన్ని బిల్లు తీసుకొస్తామనడము, రేపు అసెంబ్లీలో కూడా దీని గురించి మాట్లాడము, ఆమోదం తెలపడం ఇవన్నీ కూడా చేస్తామంటున్నారు. 285A ప్రకారం సవరణ చేస్తామని చెప్పి డెసిషన్ తీసుకుంటామంటున్నారు. కానీ ఇంతకుముందు మేము మాట్లాడినప్పుడు కూడా కొంతమంది అనలిస్టులు మాట్లాడుతున్నప్పుడు దీంట్లో న్యాయపరమైన చిక్కులున్నాయి, ఎవరైనా కేసు వేస్తే కానీ నిలబడే ఛాన్స్ ఉండదని అభిప్రాయం చాలా మంది వ్యక్తం చేశారు. మీ పార్టీ స్టాండ్ ఏంటి? రఘునందన్ కూడా స్పందించారు కదా ఎంపీ. ఇప్పుడు ఆశా మేడం చాలా విషయాలు చాలా స్పష్టంగా ప్రొఫెసర్ శేష్ గారు చెప్పడం జరిగింది, విడమర్చి చెప్పడం జరిగినటువంటిది. ఈ శేషి గారు, మీరు, శ్రీకాంత్ గారు, మేమంతా కూడా ఒక 10-12 డిస్కషన్స్ ఒక ఐన్యూస్ లోనే చేయడం జరిగింది దీని మీద. రేవంత్ రెడ్డి గారు వేసినటువంటి ఎత్తుగడ అనేటువంటిది న్యాయ సమ్మతము కాదు, చట్ట సమ్మతము కాదు. అంత మాత్రం చేత భారతీయ జనతా పార్టీ 42% బీసీలకు ఇవ్వకూడదు అనేటువంటి ఉద్దేశం మాకు ఏ క్వశ్చన్ లేనటువంటిది. బీసీల పట్ల ఆదరణ, బీసీల పట్ల చిత్తశుద్ధితో పనిచేసేటువంటి మోదీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అనేటువంటి చాలా సందర్భాల్లో మేము చెప్పాము. ఇప్పుడు ఏం జరిగింది? యశ్ గారు చాలా స్పష్టంగా ఎప్పుడు జరిగినటువంటిది 285A సవరణ అంత సులభం కాదండి. కేసీఆర్ గారు దీన్ని సవరణ చేసినాడు. కేసీఆర్ గారు ఏ పార్టీ అయినప్పుడు కూడా ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి సవరణ చేయడానికి ఒక ప్రధాన కారణం ఇప్పుడు ఏం చెప్పాడు? నిన్న మొన్నటి వరకు కూడా రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు అడ్డం పడ్డాడు, కేసీఆర్ గారు సవరణ చేసిండు. నేను రాజకీయాలకు అతీతంగా మాట్లాడతా ఈ ఒక్క విషయంలో. కేసీఆర్ గారు 285A సవరణ ఎందుకు చేసినాడంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్, ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ 50% వివిధ కేసుల్లో ఇచ్చినటువంటిది. 50% ఎట్టి పరిస్థితుల లోపల రిజర్వేషన్స్ దాటకూడదు అనేటువంటిది. ఒకవేళ మీరు షెడ్యూల్ 9లో పెట్టాలనుకున్నట్టయితే వీళ్ళు అంటున్నారు కదా, చాలా మంది మాట్లాడుతున్నటువంటిది దానికి ఒక తతంగం ఉంది, యంత్రాంగం ఉంది. దానికి సంబంధించినటువంటిది ఏదైతుందో బీసీ కులగణన అనేటువంటి జరగాల, డెడికేషన్, చట్టబద్ధమైన డెడికేషన్ కమిషన్ ఏర్పాటు కావాలా, అది ఇండిపెండెంట్ గా పనిచేయాలా, దానికి స్వేచ్ఛ ఉండాలా, దానికి మ్యాన్ పవర్ ఉండాలా, ఫైనాన్షియల్ పవర్ ఉండాలా. వాళ్ళు సేకరించినటువంటి డేటా ప్రకారంగా ఒకవేళ బీసీలు ఆ రాష్ట్రంలో అధికంగా ఉన్నట్టయితే 50%, 60%, 70% ఉంటారు. ఇప్పుడు తెలంగాణలో ఉన్నట్టయితే అప్పుడు మీరు కేంద్ర ప్రభుత్వం ఆ బిల్లు సంబంధించినటువంటి ఒక నిర్ణయం చేస్తే అది షెడ్యూల్ 9లో వస్తుంది. తమిళనాడు కేసులో జరిగినట్టుగా చెప్పినారు. ఇక్కడ ఏం జరిగింది మేడం, ఆశా మేడం? వీళ్ళు అసలు డెడికేటెడ్ కమిషన్ ఏం లేదు, లాస్ట్ లో వేసినారు డెడికేటెడ్ కమిషన్. ముందు బీసీ కమిషన్ చేస్తారు, నిరంజన్ గారి అధ్యక్షతన ఉన్నటువంటి బీసీ కమిషన్ ఆదిలాబాద్ నుంచి స్టార్ట్ చేసింది. నాకు ఆశ్చర్యమైంది. మేము సేకరిస్తున్నాము, డేటా సేకరిస్తున్నాం, మీరెవరు సేకరించడానికి? బీసీ కమిషన్ బాధ్యత కాదు కదా.
అప్పుడు హైకోర్టు ఇంటర్ఫియర్ అయ్యి ఈ కేసు హైకోర్టుకు వచ్చినప్పుడు ఏం చేసినారంటే మీరు చేయడానికి వీల్లేదు, యూ హ్యావ్ టు కాన్స్టిట్యూట్ ఏ డెడికేటెడ్ కమిషన్ యాజ్ పర్ ది రూల్స్ అండ్ నామ్స్ అనేది. అప్పుడు వెంకటేశ్వరరావు గారిని పిక్చర్ జస్టిస్ వెంకటేశ్వరరావు గారిని పిక్చర్లోకి తెచ్చిండ్రు. ఆయన తెచ్చి కుర్చీలో పెట్టినారు. కుర్చీలో పెట్టి ఇట్లా కూర్చో మేము తెస్తాం డేటా అని చెప్పి ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా డేటా తెచ్చినారు. ఇట్ ఈస్ అగైన్స్ట్ రూల్స్. ప్లానింగ్ డిపార్ట్మెంట్ అంటే ప్రభుత్వం ఎక్కడ అట్లా ఉండకూడదు. వెంకటేశ్వరరావు గారికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలి, మ్యాన్ పవర్ ఇవ్వాలి, ఫైనాన్షియల్ పవర్ ఇవ్వాలి, సొంతంగా అతను డేటా సేకరించాలి. చాలా పెద్ద నిర్ణయం కదా అది. ఇప్పుడు సేకరించినటువంటి కులగణనలో 3 లక్షల కుటుంబాలు ఇంతవరకు అసలు ఎక్కడ కూడా వాళ్ళు చెప్పలేదు, ఏ కులం అని చెప్పలేదు అనేది చెప్తున్నారు. ఆ కులగణన కూడా ఏ కులం ఎంత ఇంతవరకు పబ్లిక్ డొమైన్ లో వాళ్ళు పెట్టలే. ఎంతసేపు అయిందంటే 46%, 10% ముస్లింలు, 56%, 42% ఇస్తున్నామని చెప్పడానికి ప్రయత్నం చేసినారు తప్ప దానికి హడావుడి ఎక్కువ తప్ప దానికి చెందినట్టుగా ఇప్పుడు శేషు గారు అన్నట్టుగా జాతీయ స్థాయిలో ఉండేటువంటి అనేక అంశాలు దానికి జోడించి ఉన్నవి. కాబట్టి అదే కాదు, క్రీమీ లేయర్ ఉంది, క్రీమీ లేయర్ కు సంబంధించినటువంటి సమస్య, దాని మీద జడ్జిమెంట్స్ ఉన్నాయి, మరి 50% పరిమితికి సంబంధించినటువంటి ఉన్నాయి. ఇవన్నీ కలిసి ఇవాళ ఏం జరిగిందంటే ఇవన్నీ తెలిసి రేవంత్ రెడ్డి గారు బీసీలను మోసం చేయడానికి ప్రయత్నం చేసింది. అది బాధ అనిపిస్తున్నటువంటిది. ఈ లెవెల్లో బీసీలను తెలంగాణలో మోసం చేసినటువంటి మొదటి ముఖ్యమంత్రి అంటే రేవంత్ రెడ్డి గారు. నేను కాంగ్రెస్ లో కనీసం గతంలో ఉన్న వాళ్ళు ఆ పని చేయలేదు కానీ ఇది చేసినాడు. ఇంకా భ్రమంలోకి దించుతున్నాడు. ఇదే ఒకవేళ ఇయ్యాల జరిగినటువంటి క్యాబినెట్ లో ఎత్తివేస్తాము 285A, మేము 42% ఇస్తాము, మేము ఎన్నికలు పెడతాము సెప్టెంబర్ లోపల అని ఒకవేళ రేవంత్ రెడ్డి గారు నిర్ణయిస్తే ఈ 6 నెలలు ఎందుకు టైం పాస్ చేసిండు అనేటువంటిది ఒక బాధ్యత. ఎందుకు 6 నెలలు మరి తెలియదా మీకు? లా డిపార్ట్మెంట్ లేదా, లీగల్ గా లేదా? రాజ్యాంగ నిర్ణేతలు కదా, రాజ్యాంగాన్ని చట్టాన్ని మీరు కాపాడవలసిన వాళ్ళు కదా. ఊరంతా దేశమంతా తిరిగి వచ్చినారు కదా, తిరిగి వచ్చి ఆఖరికి వచ్చి మళ్ళీ ఇది చెప్తున్నారు. కాబట్టి దీంట్లో స్పష్టంగా కనపడుతున్నటువంటిది ఏంటంటే ఏ పరిస్థితుల్లో కూడా ఇది వీలు కాదు అని తెలిసి కూడా మొత్తం తెలంగాణ బీసీ సమాజాన్ని నిట్ట నిలువున అవమానం చేసి అవహేళన చేసేటువంటి బాధ్యత రేవంత్ రెడ్డి గారు తీసుకోవడం అనేటువంటి బాధాకరమైనటువంటి అంశం. వాళ్ళకి ఇంకో రకంగా చెప్పాల్సింది. కాబట్టి చివరికి ఏం జరుగుతున్నటువంటిది ఇప్పుడు అది కోర్టు లో ఎవరు వెళ్ళినా మేము భారతీయ జనతా పార్టీ తరఫున మేము మద్దతు ఇస్తాం 42% మేము వెళ్ళాం, మా కార్యకర్తలు వెళ్ళారు, మా నాయకులు వెళ్ళారు, మేము వెళ్ళాం, మాకు సానుభూతి పరులు కూడా వెళ్ళరు. ఎవరైనా వెళ్తే ముద్ర పడుతుందని చెప్పి ముందే చెప్పారు కదా శేషు గారు. పొలిటికల్ పార్టీస్ ఆ ప్రయత్నం చేయకపోవచ్చు, పొలిటికల్ పార్టీలో ప్రకారం చేయకపోయినా బయట నుంచైనా పర్సన్ వేరే వ్యక్తిని పెట్టినైనా నడిపిస్తారు కదా. ఒకటి మేడం, రాజ్యాంగము వ్యక్తి స్వేచ్ఛ ఇచ్చింది, కోర్టుకు వెళ్లే స్వేచ్ఛ ఉంది, వెళ్తారు, వెళ్ళినప్పుడు ఏదో ఒకటి జరుగుతుంది. అది పార్టీ పరంగా మేము చేయట్లేదని చెప్పి మీరు పైకి చెప్పినా వెంకటరెడ్డి గారు డైరెక్ట్ గా చెప్పవచ్చు, వెంకటరెడ్డి గారు సమ్ ఎక్స్ పర్సన్ తోనో వై పర్సన్ తోనో వేయించవచ్చు. ఇప్పుడు ఒకటి మేడం, ఏ కేసు ఎవరు వేసినప్పుడు కూడా న్యాయమైనటువంటి అంశంలో దాంట్లో ఏమున్నాయి అనేటువంటిది కోర్టు పరిశీలనకు వస్తాయి. అంతవరకు ఓకే, కానీ మా పార్టీ తరఫు నుంచి కాము అంటుంటే మాట్లాడదాం. బీఆర్ఎస్ కాంగ్రెస్ కూడా ఉన్నారు కాబట్టి ఎట్లా ఎన్నికలు పెట్టొద్దని ఉన్నది కాబట్టి ఆ కాంగ్రెస్ సానుభూతి పరులు వెళ్తే మేము చెప్పలేము. ఓకే, గుడ్ ఈవినింగ్ అండి గౌతమ్ ప్రసాద్ గారు. గుడ్ ఈవినింగ్ ఆశా మేడం. మొన్నటి వరకు 42% రిజర్వేషన్ ఇవ్వకపోవడానికి గతంలో కేసీఆర్ చేసినటువంటి చట్టము బిల్లు అన్ని అడ్డంకులుగా మారా, ఆయన చేసిన తప్పిదం వల్ల ఇప్పుడు ఇంత జరుగుతుందని చెప్పారు. ఇప్పుడు ఏదైతే పంచాయతీరాజ్ చట్టానికి సంబంధించి సవరణ చేశాము, ఆమోదం తెలిపింది, రేపు పొద్దున అసెంబ్లీలో కూడా పెడతామని చెప్తున్నారు. చట్ట ప్రకారం నిలవదు అని చెప్పి చాలా మంది గంటపదంగా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఏంటి మరి బీఆర్ఎస్ స్టాండ్ ఏంటి? బీసీ రిజర్వేషన్లకి అనుకూలంగానా ప్రతికూలంగానా? మేడం, ప్యానల్ లో ఉన్న వాళ్ళకి మీకు అందరికీ నమస్కారం అండి. మేడం, ఇది మన ఇందాక వెంకటరెడ్డి సార్ గారు అన్నట్టు మన ఛానల్లోనే దాదాపు నేను 6 నుంచి 7 డిబేట్లు పార్టిసిపేట్ చేశాను, శేషు సార్తో, అదేవిధంగా వెంకటరెడ్డి సార్తో, ఇదే అంశం మీద. నేను ఆ రోజు క్లియర్ గా చెప్పాను, ఊదు కాలదు పీరు లేవదు అనేది ఒక సామెత ఉంటది తెలంగాణలో. ఈ కాంగ్రెస్ తోని ఊదు కాలదు పీరు లేవదు అని చెప్పేసి నేను క్లియర్ గా చెప్పాను. ఈ రోజుకి కూడా అదే వాస్తవం అయితే నేను మొదటి మన చర్చల్లోనే చెప్పాను. ఎందుకు చెప్పాను అని అంటే, ఇది కాంగ్రెస్ పార్టీ అంటే ఇక్కడ రాష్ట్రంలో ఉన్నది కాదు, వాళ్ళ చేతుల్లో ఉన్నది కాదు, కేంద్రంలో ఉన్న వాళ్ళ పరిధిలో ఉన్నది. ఈ వాళ్ళ పరిధిలో ఉన్న వాటిని వీళ్ళ చేతుల్లోకి తీసుకొని చెయ్యటానికి వీళ్ళకి ఏం అవకాశం ఉందని చెప్పేసి మేము ఆ రోజు చెప్పాం. ఈ రోజుకి కూడా అదే మాట చెప్తున్నాం. మొన్న బిల్లులు పంపించేటప్పుడు మేము మద్దతు ప్రకటించాము. అటు మేము కావచ్చు, బీజేపీ కావచ్చు, మిగతా పార్టీలన్నీ కూడా మద్దతు తెలిపినాయి, దాంట్లో కాదనట్లు. కానీ వీళ్ళు ఎంచుకున్న ప్రక్రియ ఏంటి? స్టేట్ లో అమలయ్యే అవకాశం ఉందా, లేదా దీని ద్వారా ఒక రాజ్యాంగపరమైన ప్రక్రియ విధానం ఉందా? ఈ ప్రక్రియ విధానం ద్వారా మనం కేంద్రానికి తీసుకెళ్లి పార్లమెంట్ కి తీసుకెళ్లి అక్కడ ఒక చట్టం తీసుకొచ్చి ఆ చట్టం ద్వారా మనం అమలు చేయడానికి అవకాశం ఉందా లేదా? అదంతా తెలుసుకోకుండానే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిందంటే కాదు.
కాంగ్రెస్ పార్టీకి మొత్తం తెలుసు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీ ప్రజలకు పూర్తిగా మోసం చేయాలనే ఒక పకడ్బందీ ప్లాన్ తోనే వాళ్ళు ముందుకెళ్లారని చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే దీంట్లో క్లియర్ కట్ గా నేను ఎందుకు ఈ ఆరోపణ చేస్తున్నానంటే, ఇదే కాంగ్రెస్ పార్టీ ఇందాక శేషు సార్ చెప్పినట్టు మా ప్రభుత్వము కేసీఆర్ గారు 61.19% మేము రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి మేము ప్రయత్నం చేసినప్పుడు, మా కేసీఆర్ గారు ప్రకటించినప్పుడు దీని మీద కోర్టుకు వెళ్ళిందో ఎవరో తెలుసా మేడం? దీంట్లో మహేశ్వరం మండలంలో ఉన్న ఒక ఇద్దరు సర్పంచ్లు, దాంట్లో ఒక ఆమె స్వప్నారెడ్డి, రెండో అతను జైపాల్ రెడ్డో రాజేశ్వర రెడ్డో, వీళ్ళిద్దరూ కలిసి వీళ్ళు సర్పంచ్లు, వీళ్ళు కాంగ్రెస్ పార్టీ సానుభూతి సర్పంచ్లు. వీళ్ళు వెళ్ళి కోర్టులో కేసు వేస్తే అది మళ్ళీ సుప్రీంకోర్టు దాకా పోయి, ఆ సుప్రీంకోర్టు ఏదైతే 50% మాత్రమే మీకు ఉందో ఆ పరిధిలోనే మీరు చేయాలి తప్ప వేరే రకంగా చేయడానికి వీలు లేదని చెప్పేసి చాలా క్లియర్ కట్ గా చెప్పిన తర్వాత మళ్ళీ మేము అది 23కు తీసుకొచ్చి ఇటు 27 అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళ 27 ప్లస్ ఇది కలిపి మేము 50% వరకే పరిమితం చేస్తే మా మీద దుమ్మెత్తిపోశారు. అంటే ఇవి క్లియర్ కట్ గా కాంగ్రెస్ పార్టీకి తెలుసు, తెలిసినా కావాలని చేస్తున్నారు. అంటే వీళ్ళు ఎంత పకడ్బందీ మోసం చేస్తున్నారో మీకు అయ్యో అభయహస్తం ఉంది, వాళ్ళు ఇచ్చిన అభయహస్తము అభయహస్తము తెలుసు, వాళ్ళు ఇచ్చిన హామీలు తెలుసు, వాళ్ళు ఇచ్చిన డిక్లరేషన్స్ తెలుసు. ఒక నిమిషం గౌతమ్ ప్రసాద్ గారు. సంజయ్ రెడ్డి గారు గుడ్ ఈవినింగ్ అండి. ప్లీజ్ అండి, ప్రభుత్వం దగ్గర మాట్లాడిన తర్వాత అసలు ఎందుకు డెసిషన్ తీసుకున్నారు? ప్రజల్ని మభ్యపెట్టడానిక, ఎలక్షన్స్ ముందు, లేదంటే వేరే పార్టీ బుర్ర జల్లడానిక, లేదంటే తెలియక అనేది తెలుసుకుందాం. సంజయ్ రెడ్డి గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సంజయ్ రెడ్డి గారు. చెప్పండి. మీరు ఇందాక మాట్లాడిన వాళ్ళందరూ ఇన్ను అంటే ఇప్పుడు వీళ్ళ వర్షరీతి అర్థం కావట్లేదు. అంటే అమ్మ పెట్టదు ఆడుకోనిరా అంటే ఇప్పుడు మన మానవ ప్రయత్నం ఇల్లు కట్టాలంటే ఫస్ట్ అయితే బోర్ వేయాలిగా, బోర్ వేయాలంటే ఇల్లు కట్టుకుంటారా? ఏం మాట్లాడుతున్నారో. తెలంగాణ అనేది 60 సంవత్సరాల కలమ్మా, 60 సంవత్సరాలు ఏంటి కొట్లాడితే? ఏ లెక్కన చూసినా కూడా తెలంగాణ రాదన్నారు. కొట్లాడితే వచ్చింది. మనము పోరాటం చేయాలి. మేము ఇది రాజకీయ పరంగా మేము హామీ ఇవ్వలేం. భారత్ జోడో యాత్రలో భాగంగా ఇది రాహుల్ గాంధీ గారు తీసుకున్న నిర్ణయం. ఒక నిర్ణయం ఏంటంటే ఆయన పాదయాత్ర చేసినప్పుడు ఏ రాష్ట్రంలో అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందో కులగణన అనేది బీసీలకు 42% ఇవ్వాలని ఒక ఆలోచనతోని మేము ముందుకెళ్ళాం. వీళ్ళకి ఎందుకండి నొప్పులు? మీరు ఏడవండి, మాది మేము చేసుకుంటాం. నేను అనేది ఇప్పుడు ఈబీసీ ఇప్పుడు బీజేపీ పార్టీ ఇచ్చినప్పుడు అవి అయితేనేమో ఓకే అయితే అంట, మేము కాదంటలేము. మీరు ఇచ్చుకోండి, మీరు ఏమైనా చేసుకోండి. మాది మేము మా రాష్ట్ర ప్రభుత్వం పరిధి ఎంత వరకు ఉందో అంతవరకు మేము చేస్తున్నాం. కనీసం మానవత్వ ప్రయత్నం చేసినా కూడా మరి ఇదే కేసీఆర్ కి చట్టాలు తెలుసు. 80,000 బుక్కులు చదివేండు. బీసీలు అందరం దొరక మహారాష్ట్ర పోయిండు. బీసీ ఎమ్మెల్యే అందరూ ఎందుకు పోయింది మన ఏం చేయడానికి పోయిండు అక్కడ? అప్పుడు తెలియదా బీసీలకు ఇంక ఇవ్వాలని చెప్పేసి? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 32% పాస్బుల్ అయినప్పుడు ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వంలో 18% ఇచ్చారు. ఎందుకమ్మా ఇవన్నీ దొంగ మాటలు, దొంగ లెక్కలు ఇవన్నీ ఎందుకు? మా ప్రయత్నం మేము చేస్తున్నాం. బీసీలను మోసం చేసే ప్రయత్నంలోనే తప్పు ఉంది అంటున్నారు కదా. మీరు చేసే ప్రయత్నమే తప్పు అంటున్నారు. అది న్యాయస్థానంలో నిలబడదు అని చెప్పి క్లియర్ కట్ గా చెప్తున్నారు. కేవలం బీసీని మభ్యపెట్టే ప్రయత్నం మాత్రమే స్థానిక సంస్థల ఎలక్షన్స్ ముందు అని. ఆశ గారు ఒక నిమిషం, నేను అనేది ఏంటంటే మీ తప్పంటే మీకు ఒప్పే ఉందా? రండి మరి రండి. ఇప్పుడు మీ దగ్గర చాలా మీరు చేసిన ప్రయత్నం తప్పండి, ఒప్పుదారులో మీరు వెళ్ళండి, మీరు కరెక్ట్ దారిలో వెళ్ళండి. మీకు సిచ్యువేషన్ ఉండే మరి ఇప్పుడు బీఆర్ఎస్ ఈ సభ పెడతాం, ఆ సభ పెడతాం, మేము ప్రకటిస్తామని సపోర్ట్ చేయలేదు, ప్రయత్నమే చేయలేదు. బీసీల కోసం మరి మేము జంతర్ మంతర్ దగ్గర బీసీలను తీసుకొని పోయి మరి మేము ధర్నా చేసినప్పుడు ఈ బీఆర్ఎస్ పార్టీలు ఎక్కడ పోయి ఎందుకు రావట్లేదు? ప్రయత్నం అయితే చేయొచ్చు కదా. ఇప్పుడు మనం అడగడం తప్పలేదు. రాష్ట్ర ప్రభుత్వం వరకు మేము బిల్లు చేసినాం, మేము పంపించినాం. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో బిల్లు పాస్ చేయాలంటే అవసరం ఉంది. మాట్లాడినా కాదు, మీరు బిల్లు ఎక్కడ చేసిండ్రు? ఇక్కడ బిల్లు పెట్టినప్పుడు అటు బీఆర్ఎస్ బీజేపీ కూడా సపోర్ట్ చేశారు, చేయకుండా అయితే అది ముందుకు వెళ్ళలేదు. మా సపోర్ట్ లేదు. మాట్లాడినప్పుడే మాట్లాడినా, నేను గౌతమ్ గారు ఒక నిమిషం టాపిక్ మాట్లాడండి ప్లీజ్. సంధ్యా రెడ్డి గారు పర్సనల్ అటాక్ వద్దు,
Personal attack వద్దు, please. మేము రాలేదా నిజాన్ని నిజంగా మాట్లాడండి, అబద్ధాన్ని అబద్ధంగా మాట్లాడండి, నిజాన్ని నిజంగా మాట్లాడండి, అబద్ధాన్ని అబద్ధంగా మాట్లాడండి. మీ వర్షన్ కాదు, పార్టీ వర్షన్ చెప్పండి. మీ వర్షన్ కాదు, పార్టీ వర్షన్ చెప్పండి. కొంచెం బుర్ర పెట్టి ఆలోచించండి. మా సపోర్ట్ లేకుండానే మీరు బిల్లు చేసిండ్రా అసెంబ్లీలో, మా సపోర్ట్ లేకుండానే మీరు బిల్లు చేసిండ్రా? మా సపోర్ట్ లేకుండానే మీరు బిల్లు చేసిందో చెప్పండి, ఒకటే మాట చెప్పండి. సంధ్యారెడ్డి గారు, దయచేసి సంధ్యారెడ్డి గారు మీ వర్షన్ కాదు, పార్టీ వర్షన్ చెప్పండి. మా సపోర్ట్ ఉందా లేదా? కాంగ్రెస్ పార్టీ వర్షన్ చెప్పండి. మా సపోర్ట్ ఉందా లేదా అది చెప్పమనండి, అది చెప్పమనండి మేడం. సంధ్యారెడ్డి గారు, హలో, ఓకే. సంధ్యారెడ్డి గారు లెఫ్ట్ అయ్యారు. మొత్తానికి ఎటు చూసినా సరే ఈ 42% రిజర్వేషన్ అనేది చేసి తీరుతాము, అప్పుడే మేము ఎలక్షన్స్కి వెళ్తామని చెప్తుంది సర్కార్. కాకపోతే ఈ రోజు తెచ్చినటువంటి 285A సవరణకి ఆమోదం తెలిపారు. రేపు శాసనసభలో పెడతా ఉంటున్నారు అసెంబ్లీలో. కానీ ఎంతవరకు చట్టసభలో నిలబడుతుంది? ఒకవేళ నిలబడకపోతే కనుక మళ్ళీ మొదటికి వస్తుంది. అది మళ్ళీ హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు వెళ్తే మళ్ళీ టైం గ్యాప్ వస్తుంది తప్ప ప్రయోజనమే ఉండదు అనే విషయాలు అయితే బయటకు వస్తున్నాయి. మరి ఏ విధంగా రేపు పొద్దుట అసెంబ్లీలో పెట్టిన తర్వాత ఇంకే విధంగా ముందుకెళ్తారు, ప్రతిపక్ష పార్టీల యొక్క యాక్షన్ ప్లాన్ ఏంటి, గవర్నమెంట్ యొక్క యాక్షన్ ప్లాన్ అనేది కూడా తెలుసుకుందాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన ముగ్గురికి కూడా. ఇది వాటి ప్రైమ్ టైం డిబేట్. షార్ట్ బ్రేక్ తీసుకుని అప్డేట్స్ కొనసాగిద్దాం. స్టే ట్యూన్డ్.